కరీంనగర్లో సభ పెట్టి అవే కంగారు కూతలు అవే కథలన్నీ. మళ్ళీ ఏమనంటే నా తెలంగాణ నీకెక్కడి తెలంగాణ, నీదే తెలంగాణ అయిపోయా. తెలంగాణ సేను మొత్తం లూటి కూడా కొడుతీవి, ఇంకెక్కడి తెలంగాణ, మళ్ళీ సెంటిమెంట్లు గిటిమెంట్లు అని మాట్లాడుతున్నాడు కూర్చొని. దేశానికి అగ్గి పెడుతున్నాడు, దేశానికి అగ్గి పెడుతున్నాడు. మీకు అగ్గిపెట్ట దొరకదు కదా, తెలంగాణ పెట్టి మీకు అన్ని పెట్రోల్ దొరుకుతుంది కానీ అగ్గిపెట్ట దొరకదా? మీకు అగ్గి పెడుతున్నాడు అట్లా. కేసీఆర్ గెలిపిస్తే దేశానికి అగ్గి పెడుతున్నాడు అట్లా. ఇలా నిన్న ఎట్లా నా మీద కూడా నోరు బారేసుకుంటుండు నిన్న. ఇక కథ ఏందా లెక్కేందుకు చూద్దాం కానీ, కరీంనగర్లో సభ నిర్వహించి, కరీంనగర్ సభ ఎందుకు నిర్వహిస్తుందంటే బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని గట్టెక్కించాలి అని అక్కడ రకరకాల యాక్టివిటీస్ అని చేస్తూ ఉండు. నువ్వు జేజమ్మ దిగొచ్చిన థర్డ్ ప్లేస్ ఆడ బీఆర్ఎస్, 1000%. జేజమ్మ దిగొచ్చిన 3వ ప్లేసే బీఆర్ఎస్. ఇక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇక గట్టిగా ఎవరైనా ప్రయత్నం చేస్తే 4వ ప్లేస్ కూడా, 4వ ప్లేసు ఇంకెవరైనా గట్టిగా ప్రయత్నం చేస్తే. ఇక ఇంకో గమ్మత్ ఏంటంటే ఎవ్వరుండరు కేసీఆర్ నీ అంట. అయిపోయింది. నీ పార్టీ అనేది గత చరిత్ర, నీ పార్టీ నీ లెక్క అనేది గత చరిత్ర. ఈ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఏమి సాధించలేవు. ఒక్కని మళ్ళా లీడర్ను తయారు చేసే పరిస్థితి కూడా ఉండదు నీ పార్టీ నుంచి. అసలు ఈ పార్టీలో ఇప్పుడు ఎవరన్నా ఎమ్మెల్యే మిగులుతాడా? ఒక్క ఎమ్మెల్యేనన్నా మిగిలే పరిస్థితి ఉందా? కారు బేకార్ అంటారు. అయితే ఈ అంశం మనకు బయట కనిపిస్తున్నటువంటి అంశం. అయితే కేసీఆర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఏమన్నా ప్రయత్నంలో ఉన్నాడా? సో ఇవాళ మన మార్నింగ్ న్యూస్కి వస్తున్నారు భువనగిరి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారు. ఒకసారి బూర నర్సయ్య గౌడ్ గారిని మార్నింగ్ న్యూస్కి ఆహ్వానిద్దాం. అసలు కేసీఆర్, నరేంద్ర మోడీ ఈ ఇద్దరు, నిన్న అమిత్ షా గారు కూడా వచ్చి అడగోలుగా తిట్టిపోయింది ఎవరిని, మన ఈయనని, ఎవరిని, కేసీఆర్ని. అంటే సేమ్ గతంలో కూడా ఇదే జరిగింది, ఇదే యాక్టివిటీ జరిగింది. మరి ఇవాళ మన మార్నింగ్ న్యూస్లో మాజీ ఎంపీ ప్రస్తుత భారతీయ జనతా పార్టీ భువనగిరి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారు, డాక్టర్ సాబ్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి డాక్టర్ సాబ్ ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సదర్శన్. గుడ్ మార్నింగ్. మీరు మార్నింగ్ న్యూస్కి ఇప్పుడు 2వ, 3వసారి వచ్చి ఉంటారు. సో ఇప్పుడు అభ్యర్థిగా వచ్చినారు. అప్పుడేమో ఆశావాదిగా లేకపోతే ఎట్లా వచ్చారో తెలియదు కానీ అభ్యర్థిగా మాత్రం ఇప్పుడు వచ్చారు. అప్పుడు మాజీ ఎంపీగా వచ్చిండ్రు, ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా వచ్చిండ్రు. అయితే మీరు ఎంపీగా పనిచేసినప్పుడు కూడా ఆపరేషన్లు, మళ్ళీ వృత్తి కార్యక్రమాలు చాలా రేరుగా ఉంటారు ఇటువంటి మనుషులు. ఎందుకంటే నాగం జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సంజయ్ గారు ఉన్నారు. చాలామంది డాక్టర్లు ప్రాక్టీస్ వదిలిపెట్టి మొత్తం రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. అదే నాకు ఒక క్వశ్చన్, ఒక డౌట్ కూడా, అసలు మీరు నిజంగా రాజకీయాల్లోకి వచ్చేది ఉంటే మీరు ఆ రోజు ఎంబీబీఎస్లు చేయకపోతే ఆ సీటు వేరే వాళ్ళకి వచ్చి వాళ్ళని పని చేసుకునే వాళ్ళకి అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే మళ్ళీ నేను ఎప్పుడు చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటాను. నేను నా ప్రొఫెషన్లో ఒక టాప్ పొజిషన్ వచ్చిన తర్వాత వచ్చాను. ఎంబీబీఎస్ సీటు వదిలిపెట్టి రాలే. అంటే అక్కడ నా యొక్క కర్తవ్యం నిర్వహించి వచ్చాను. సెకండ్ ఏంటంటే ఎందుకు విద్యావంతులు రావాలని కోరుకుంటానంటే, ఈ యొక్క ప్రపంచంలో దేవుడు అనేది నమ్మకం, రాజకీయ నాయకుడు యథార్థం. లైట్ ఉండాలన్నా, మనం ఫ్రీగా మాట్లాడాలన్నా, రోడ్డు ఉండాలన్నా, బడి హాస్పిటల్ బిల్లు తక్కువకు ఉండాలన్నా, ప్రతిదీ మనకు రాజకీయ వ్యవస్థ కంట్రోల్ చేస్తుంది. అలాంటప్పుడు ఒక రాజకీయ నాయకుడు అనేది చదువుకున్న వాళ్ళు ఉంటే చాలా డిఫరెన్స్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనలాంటి వాళ్ళని తీసుకోండి, ఎవరి స్థాయిలో వాళ్ళం మనము ఒక మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం కదా. దానికి మోస్ట్ అంటే మీరు ఎందుకు డిఫరెంట్ అంటే, కొద్దిగా మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు అత్యవసరం ఉన్నప్పుడు డాక్టర్గా కనిపిస్తారు, మిగతా టైంలో పొలిటీషియన్గా కనిపిస్తూ ఉంటారు, మరో టైంలో ఉద్యమకారుడు లెక్క కనిపిస్తూ ఉంటారు. రకరకాల యాంగిల్స్ అంది. రైటర్ కనిపిస్తారు, పెయింటర్ కనిపిస్తాను, ఇవన్నీ యాంగిల్స్ మీలో ఉన్నాయి అన్నట్టు. అందుకోసమే కొద్దిగా మీరు డిఫరెంట్.